మేము అధికారంలోకి వస్తే ₹1,00,000 ఇస్తాను సంవత్సరానికి ఒక ఆయన అంటే, ఆయన 1,00,000 ఇస్తే నేను 1,50,000 ఇస్తానని చెప్పి ఇంకో ఆయన పోయి 6 సూత్రాల పథకం ఇంకో ఆయన పెడతాడు. ఎవరి సొమ్ము అండి ఇది ఇవ్వటానికి? వాళ్ళ సొంత సొమ్ము ఏదో ఇస్తున్నట్టుగా లక్షలు. కానీ వీళ్ళిద్దరు కూడా ఒక విషయాన్ని చెబుతున్నాను, అంగన్వాడీలు జీతాలు పెంచమండి మాత్రం పెంచరు, మున్సిపల్ వర్కర్ జీతాలు పెంచమండి పెంచరు, అసంఘటిత కార్మికుల వేతనాలు పెంచమండి పెంచరు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు సిపిఎస్ ఎత్తేయమంటే ఎత్తేయరు, దానికి డబ్బులు రావు, దీనికి డబ్బులు ఉంటాయి. అసంఘటిత కార్మికులకు జీతాలు పెంచుతూ జీవో తీసుకొస్తే గవర్నమెంట్ సొమ్ము ఒక్క పైసా కూడా ఖర్చు అవుతుంది, జీవో తప్ప. తెల్లగాయితే ఒక్కటి తప్ప ఖర్చు అయ్యేది, ఒక ప్రింటింగ్ ఖర్చు ₹1 ఖర్చు అవుద్ది. జీవో ఇస్తే పైసా ఖర్చు కాదు వాళ్ళకి ఖజానాలో. ఎందుకు ఇవ్వటం? కనీస వేతనం 26,000 ఉండాలని ఈరోజు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు దేశం అంతా. ఎందుకో ఎవరు అంటే యజమానులకు నష్టం రాకూడదు, కార్పొరేట్లకు నష్టం రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు